చైత్రమాసం శ్రీరామనవమి. ఉగాది తరువాత వచ్చే చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో శ్రీరాముడు జన్మించాడు. అదే శ్రీరామనవమి. ఆ రోజు భద్రాచలంలో రాములవారి ఆలయంలో సీతారాముల కళ్యాణం వైభవోపేతంగా జరుగుతుంది. ప్రతి రాములవారి ఆలయంలోనూ సీతారాముల కళ్యాణం చేస్తారు. అయితే శ్రీరామనవమి పండుగను మన ఇంటిలో కూడా జరుపుకుంటాము కదా. శ్రీరామనవమి పండుగను మన ఇంటిలో జరుపుకునేటప్పుడు ముందు రోజే ఇల్లు కడిగి ముగ్గులు పెట్టుకోవాలి. మామిడాకుల తోరణాలు కట్టాలి. శుభ్రంగా గుమ్మాలు గడపలు కడిగి పసుపు బొట్టు పువ్వులతో అలంకరించుకోవాలి. నవమి నాడు ఉదయాన్నే తల స్నానం చేసి శుచిగా ఉండాలి. ప్రసాదాన్ని తయారు చేసుకొని అప్పుడు పూజ మొదలు పెట్టాలి. ప్రసాదం ముందుగా సిద్ధం చేసుకోవాలి అంటే మొదటిగా వడపప్పు, పెసరపప్పు కొంచెం నానబెట్టి బాగా నానిన తర్వాత కడిగి నీళ్లను వంచి తడి ఆరిన తర్వాత కొద్దిగా కొబ్బరి కూర కలిపి ఉంచుకోవాలి. అయితే ఈ కొబ్బరి కూడా మనం నైవేద్యం పెట్టిన కొబ్బరికాయ వాడకూడదు. వేరే కొబ్బరికాయ తీసుకొని దాని కూరుని ఈ వడపప్పులో కలుపుకోవాలి. పానకము, మంచి నీళ్ళల్లో తగినంత బెల్లం కలిపి పానకం తయారు చేసుకోవాలి. అయితే ఈ పానకాన్ని వేరే గిన్నెలో ఉంచుకుంటే ఇసుక లాంటిది ఉంటే అడుగు భాగాన్ని ఉండిపోయి పానకం శుభ్రంగా ఉంటుంది. ఈ పానకంలో కొంచెం మిరియాల పొడి, యాలకుల పొడి కలపాలి. పూజ నైవేద్యం తరువాత ఈ పానకం తాగేటప్పుడు కొద్దిగా నిమ్మరసం కలిపితే రుచిగా ఉంటుంది. ఇక అప్పాలు, ఒక గ్లాసుడు నీళ్లను బాగా మరగనిచ్చి తగినంత బెల్లము, యాలకుల పొడి వేసి స్టవ్ మీద నుంచి దించి ఒక గ్లాసు బియ్యపు పిండి ఆ బెల్లం నీటిలో గరిటెతో కలుపుతూ పోయాలి. కొంచెం చల్లారాక అరిటాకు మీద అప్పాలు వేసి నూనెలో వేయించాలి. ఇక ప్రసాదం రెడీ అయిపోయినట్లే. ఈ విధంగా ప్రసాదాన్ని అంతా మనం తయారు చేసుకున్న తర్వాత పూజ మొదలు పెట్టాలి. నిత్య పూజ విధానంలో చెప్పినట్లుగా కలశ పూజ, వినాయక పూజ వరకు పూర్తి చేసి తరువాత రామ పట్టాభిషేకం లేదా సీతారాముల పటాన్ని పెట్టి, అయితే ఇప్పుడు మనం కలశం పెట్టాల్సిన అవసరం ఉండదు. కేశవనామాలు చదివి ఆచమనయం చేయాలి. శ్రీ హనుమత్ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత రామచంద్రాయ నమః శ్రీరామనవమి పూజాం కరిష్యే అంటూ కలశంలోని నీటిని వేలుతో తాకుతూ శ్రీరామచంద్రాయ నమః అంటూ ధ్యానం సమర్పయామి అంటూ మీరు శ్రీరామనవమి పూజను మొదలు పెట్టవచ్చు. శ్రీరామ స్తోత్ర శతనామాలు ఇలాంటివన్నీ మీకు ఏది తెలిస్తే అది చదువుకొని సీతారాముడి కృపకు పాత్రులు కాగలరని కోరుకుంటున్నాను. అందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు.